श्रीलक्ष्मीर्वल्लभारम्भां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आपदापहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। గ్రామంలో మా ఎవరో ఒకనమ్మ మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే గత డిసెంబర్ 26వ తారీఖు ద్వారబంధం ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా చాలా మంది భక్తులు వచ్చారు ఆ రోజు కూడా. కానీ అందరికీ ఒక విధమైనటువంటి ఏదో మనస్సులో భయం గిరి. ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే మరి ఇన్నాళ్ళ నుంచి కూడా మూతపడినది కదా దేవాలయం. మరి అటువంటి దేవాలయంలోకి ముందుగా మనం ప్రవేశిస్తే ఏమవుతుందో ఏం జరుగుతుందో అని అందరిలో ఒక భయం అనుమానం. కానీ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం, మరి లగ్న బలం, మన రామానుజం గారి సంకల్పం, సత్సంకల్పం, అదే గ్రామస్తుల అందరి యొక్క కృషి, చక్కగా ఆ రోజు దేవాలయం మరి ముందుగా శాంతి హోమం అది చేసి విశ్వక్సేనారాధన, మరి కూడా మరి స్థల శుద్ధి కోసం పుణ్యాహవాచన, మరి అదేవిధంగా శాంతి హోమం చేసి ముందుగా ఆవుని లోపలికి ప్రవేశపెట్టి, ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపం కాబట్టి రూపంలో కూడా అనేక మంది దేవతలందరూ కూడా నివసిస్తూ ఉంటారని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి సకల దేవతా స్వరూపమైనటువంటి గోవుని ముందుగా లోపలికి పంపించి లోపలికి మనం వెళ్ళడం జరిగింది. సరే, ఏంటంటే స్వామివారి యొక్క శక్తి చూడండి, ఎంత శక్తివంతుడంటే స్వామివారు. నిజంగా మేము లోపలికి వెళ్ళినప్పుడు కనీసం లోపల ఇన్ని సంవత్సరాల నుంచి తాళం వేసి ఉన్నది కదా, కనీసం ఒక దుర్వాసన కానీ లోపల బూజు పెట్టి ఉంటాం కానీ చిన్న మొక్కలు మనకు తెలుసు. ఒక 6 నెలలు మనం ఇంట్లో లేకుండా తాళం వేసి బయటకు వెళ్తే కానీ అటువంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత మనం దేవాలయం తలుపులు తెరిచినా కూడా లోపల చిన్న దుర్వాసన కానీ, కొద్దిగా దుర్వాసన కానీ, చిన్న చిన్న మొక్కలు మొలవటం కానీ, బూజు పెట్టుండటం కానీ ఇటువంటి ఏమీ లేవు అసలు. లోపల మామూలుగా అంత శుభ్రంగా అంత ఇదిగా ఉంది. అది నిజంగా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం అనుకోవాల్సిందేది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 41 రోజులు, దాదాపు 43 రోజుల నుంచి కూడా మీరందరూ కూడా సత్సంకల్పంతో చక్కగా మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మించాలి, ఇదే చోట్లో పునర్నిర్మించాలి అనేటువంటి సత్సంకల్పంతో చక్కగా నామస్మరణ. ఎందుకంటే కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో, కృతయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో పెద్ద పెద్ద విగ్రహయాగాదులు చేయాలి, పెద్ద పెద్ద వేద పారాయణలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, మంత్ర జపాదులు చేయాలి. చేస్తే కానీ మోక్షం రాదు. కానీ కలియుగంలో కేవలం కలవు స్మరణాన్ముక్తి, కేవలం నామస్మరణ, నామ సంకీర్తన చేత ముక్తిని పొందొచ్చు కలియుగంలో. మరి దానికి సంకేతంగానే ఈ 40 రోజుల నుంచి కూడా మీరంతా చక్కగా నామస్మరణ చేయటం, ఇదంతా కూడా నామస్మరణతో మారుమూగి పవిత్రమైపోయింది. ఇదంతా కూడా మీ అందరి నామస్మరణ చేత. మరి అంతేకాకుండా స్వామివారి విగ్రహం కూడా అత్యద్భుతంగా, మరి మేము అనుకున్నాం, రామానుజం గారు అర్చక స్వామి మేమందరం కూడా అనుకున్నాం, ఏమన్నా విగ్రహం ఏమన్నా భిన్నమై ఉంటుందేమో, అంటే ఏమన్నా పగిలిపోవటం కానీ ఇటువంటివి ఏమన్నా జరిగినాయేమో, మరి విగ్రహం ఏం చేద్దాం, మళ్ళీ కొత్త విగ్రహాలు తీసుకొద్దామా, ఏం చేద్దాం అని చెప్పి చాలాసేపు ఆలోచించాం. కానీ చూద్దాం, అసలు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి విగ్రహం ఏ విధంగా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత అద్భుతం, చిన్న మచ్చ కూడా లేదు విగ్రహం మీద. ఇన్ని సంవత్సరాల నుంచి లోపల ఉన్నా కూడా విగ్రహం చక్కగా వామాంక స్థితజానకి పరిణసత్కోరంగా దండంగరే చక్రం చోద్భగరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రమయం భద్రాద్రిమూర్ధ్యస్థితం కేయూరాది విభూషితం రఘుపతం సౌమిత్రియుక్తం భజే అన్నట్టుగా